everybody, welcome. I'm here with Velugu paper అండి. ఇవాళ వెలుగు పేపర్ లో బ్యానర్ ఐటమ్ లాక్డౌన్ లో సడలింపులు. సో జనం గుమిగూడేవి తప్ప మోస్ట్లీ మిగిలినవన్నీ ఓపెన్ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇవాళ తెలుస్తుంది, ఇవాళ మధ్యాహ్నం క్యాబినెట్ భేటీ అయ్యి, ఎందుకంటే రేపటితో 31st తో లాక్డౌన్ అయిపోతుంది కాబట్టి మరి దాన్ని ఏం చేస్తారా, ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే లాక్డౌన్ కంటిన్యూ చేస్తూ ఎమర్జెన్సీ యూసేజ్ ఏవైతే ఉంటాయో అవన్నీ రోజంతా ఓపెన్ చేసి పెడతారా, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఆలోచనలు జరుగుతున్నాయి. అన్లాక్ 1 స్టార్ట్ కాబోతోందా అన్న ఆర్టికల్ మనం చూడొచ్చు. జూన్ 15 నుంచి రైతు బంధు, ఒక 4-5 రోజుల్లో మొత్తం వడ్లు కొంటామని చెప్పి సీఎం కేసీఆర్ నిన్న రివ్యూ సందర్భంగా కామెంట్స్ చేశారు. ప్రైవేట్ సేవలు వాడుకుందామన్నా సర్కార్ పడనీయలే, ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ మనం చూడొచ్చు. ఎమ్మెల్యేలకు ఫండ్స్ లేవు, ఊర్లలో పనులు అయితే లేవు. సో డ్రైనేజ్ లో రోడ్ల పనులు కూడా చేపట్టలేకపోతున్నామని చెప్పి ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, దాని గురించిన వార్త. ఇంకొక ఫెంటాస్టిక్ న్యూస్ చూడొచ్చండి, నాసల్ స్ప్రేతో వైరస్ ఖతం. సో నిజంగా అంటే రెగ్యులర్ గా కరోనా వైరస్ ను అంతమొందించడానికి ఏదో ఒక అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా రకరకాల రీసెర్చ్ లో భాగంగా కెనడాకు చెందిన బయోటెక్ కంపెనీ శానిటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముగ్గులో స్ప్రే చేసే నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే ని తయారు చేసింది. దీంతో ఏంటంటే చాలా ఎఫిషియెంట్ గా 99% రిజల్ట్స్ వస్తున్నాయంట. దాని గురించి వార్త కూడా చూద్దాం. అండ్ అక్కడ మనం ఒక ఫోటో చూడొచ్చు, స్టే హోమ్ బీ సేఫ్. లాక్డౌన్ టైంలో అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడద్దు అని చెప్పి అవగాహన పెంచేందుకు పోలీసులు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చౌరస్తాలో స్టే హోమ్ బీ సేఫ్ పేరుతో ఒక కార్యక్రమం చేశారు. రోడ్డుపై అక్కడ మన చిత్రాలు కూడా చూడొచ్చు. సో దాని గురించిన వార్త. ఇట్లాంటి బోల్డ్ అని వార్తలు వచ్చే వెలుగు పేపర్ లో V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టండి, మీకు వెలుగు పేపర్ వార్తలని వినిపిస్తా. చలో స్టార్ట్ చేస్తున్నాను నేను, మీరు షేర్ కొట్టండి. సో ఇక ఏం జరగబోతోంది, రాష్ట్ర ప్రభుత్వం అన్లాక్ దిశగా అడుగులు వేస్తోంది అని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ లో చూస్తున్నాం. జనం గుమిగూడే ప్రాంతాలు తప్ప, అంటే ఈ సినిమా హాల్స్, మాల్స్, మల్టీప్లెక్స్ లు, ఇంకా ఇతరత్ర జిమ్స్, ఇట్లాంటివి ఏవైతే బాగా ఒక చోట జనాలు గుమిగూడే ప్రాంతాలు తప్ప మిగిలిన వాటన్నిటిని కూడా ఓపెన్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మెయిన్ గా పండ్లు గాని, కూరగాయలు, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, ఇట్లాంటివన్నీ కూడా రోజంతా ఓపెన్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి కూడా అనుకుంటున్న పరిస్థితి. రెస్టారెంట్లు, గేమింగ్ జోన్లు, పబ్లు, పార్కులు, క్లబ్లు, ఇలాంటి వాటి మాత్రం బంద్ చేసి ఉంచాలని చెప్పి ప్లాన్ చేస్తోంది. సో ఇలాంటి సడలింపులు ఇంకో వారం 10 రోజులు కొనసాగించి ఆ తర్వాత నైట్ కర్ఫ్యూ మాత్రమే పెట్టాలి అని చెప్పి కూడా ఆలోచిస్తోంది. ఇవాళ అర్ధరాత్రితో 19 రోజులుగా రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్డౌన్ ముగియబోతోంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమై వాట్ నెక్స్ట్ ఎట్లుండాలి లాక్డౌన్ కి సంబంధించి ప్రక్రియ అనే దాని మీద నిర్ణయం తీసుకోబోతోంది. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ పై కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతోందండి. ఇన్ని రోజులు లాక్డౌన్ వల్ల బాగా తగ్గింది కరోనా పాజిటివిటీ రేట్. సో కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ ఇంకా అవసరం లేదు, మెల్లమెల్లగా అన్లాక్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ అన్లాక్ ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి మన దగ్గర కూడా ఆల్మోస్ట్ దాన్నే ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ ఈ నెల 11న ఫస్ట్ టైం కేబినెట్ భేటీలో డెసిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఉదయం 6 నుంచి 10 వరకు రిలాక్సేషన్స్ ఇచ్చారు కూడా, మిగతా 20 గంటలు లాక్డౌన్ పెట్టారు. ఆ తర్వాత కూడా ఇంకొక 10 రోజులు ఎక్స్టెండ్ చేశారు. సో దీనివల్ల గణనీయంగా పాజిటివిటీ రేట్ తగ్గింది కాబట్టి ఇంకా మెల్లమెల్లగా అన్లాక్ మొదలు పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దాని గురించి మనం లోకల్ పేజీలో చూద్దాం. ఇక జూన్ 15 నుంచి రైతు బంధు, వానాకాలం సీజన్ రైతు బంధు 15 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారండి సీఎం. జూన్ 10వ తేదీని కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని పార్ట్ బి నుంచి పార్ట్ ఏలో చేరిన భూములకు కూడా రైతు బంధు ఇవ్వాలని చెప్పారు. యాసంగిలో అనుసరించిన పద్ధతిలోనే కేటగిరీల వారీగా రైతులకి జూన్ 25వ తేదీ వరకు రైతు బంధు సాయం బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని చెప్పి కూడా అన్నారు. నిన్న వ్యవసాయ శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. మిషన్ కాకతీయ అలాగే ప్రాజెక్టులు నిర్మించి 1 కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్పి ఆయన రివ్యూలో మాట్లాడారు. అండ్ ప్రైవేట్ రాష్ట్రంలో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వంలో కనీసమైన చెల్లం లేదు అని చెప్పి మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా కట్టడి కోసం మేము చాలా ప్రయత్నాలు చేశాం, కానీ చేయాల్సినంత పనిచేసే పరిస్థితి మాకు కల్పించలేదు అని చెప్పి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల్ని కాపాడాలి, ప్రైవేట్ హాస్పిటళ్లు, డాక్టర్ల సేవల్ని వాడుకోవాలి. అప్పుడు మేము ప్రయత్నించాం కానీ సర్కారు పడనివ్వలేదు. రాష్ట్రంలో ప్రజలకి రూపాయి ఖర్చు కాకుండా వ్యాక్సిన్ అందుబాటులో తేవాలని చెప్పి ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన కామెంట్స్ చేశారు. మన లోకల్ పేజీలో చూద్దాం. ఎమ్మెల్యేలకు మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆవేదన చూడొచ్చండి. కాలు బయట పెట్టాలంటే భయమైతున్నది, ఎవరైనా సాయం చేయాలని అడిగినా, ఊర్లలో పనులు చేపట్టాలని అడిగినా మా దగ్గర అసలు పైసలు ఉండలేవు, నియోజకవర్గ ఫండ్స్ ఉంటే ఆ పనులు చేపిస్తుంటివి, ఇప్పుడు ఇజ్జత్ పోయే పరిస్థితి వచ్చింది, కరోనా టైంలో కూడా ఆదుకోకపోతే ఎట్లని కార్యకర్తలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాపం వాళ్ళ దగ్గర సిడిపి
కింద ఏవైతే నిధులు విడుదల ఉంటుందో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఆ నిధులు విడుదల చేయలేదు రాష్ట్ర సర్కార్. దీంతో తలెత్తుకోలేని పరిస్థితి ఉంది ఎమ్మెల్యేలు అని చెప్పి మనం ఆర్టికల్ లో చూస్తున్నాం. సెకండ్ పేజ్ వద్దామండి. సెకండ్ పేజ్ వస్తే లాక్డౌన్ లో సడలింపులు. సో మనం ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చూద్దాం. సో మొత్తం ఇప్పటికే 19 రోజులుగా మనకి లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ ప్రస్తుతం 4 గంటలు సడలింపులు ఉన్నాయి. ఆ టైంలో విపరీతంగా జనాలు గుమిగూడుతున్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో దీంతో ఆ గుమిగూడే పద్ధతి లేకుండా ఈ నిత్యావసరాలు కానీ లేకపోతే ఏవైతే మనకి రెగ్యులర్ గా ఎక్కడైతే జనాలు బాగా గుమిగూడుతున్నారో రైతు బజార్లు కానీ లేకపోతే కూరగాయల షాపులు లేకపోతే కిరాణా షాపులు ఇలాంటివన్నీ రోజంతా కూడా ఓపెన్ చేసి ఉంచుకునేలాగా అనుమతి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అండ్ లాక్డౌన్ విధించిన రోజుతో పోలిస్తే ఇప్పటికీ పాజిటివిటీ రేట్ బాగా తగ్గింది కాబట్టి కొన్ని సడలింపులు ఇవ్వాలని చెప్పి చాలా మంది కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోందని చెప్పి చూస్తున్నాం. అండ్ ఆల్సో యాసంగి వడ్ల కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించబోతున్నారు. వీలైనంత తొందరగా కొనుగోళ్లు ముగించాలని చెప్పి ఆల్రెడీ ఇదివరకే సీఎం ఆదేశించారు. గన్నే సంచుల కొరత, మిల్లర్ల కొర్రీలతో గ్రౌండ్ లెవెల్లో మాత్రం పోలిడెన్ ఇష్యూస్ అనే మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. సో వీటన్నిటిని వీలైనంత తొందరగా పరిష్కరించే సమస్యలన్నింటినీ కొనుగోలు పూర్తి చేయడంపై కేబినెట్ ఇవాళ ఆదేశాలు ఇవ్వబోతోందని చెప్పి చూస్తున్నాం. మంగళవారం నుంచి వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది. ఆల్రెడీ రోహిణి కార్తె, రైతులందరూ కూడా పనుల్లో బిజీగా ఉన్నారు. 1-2 వర్షాలు కురిస్తే పత్తి, మొక్కజొన్న ఇతర విత్తనాలు వేసేందుకు ఆల్రెడీ దుక్కులు కూడా దున్నుకున్నారు. వరి నారులు కూడా పోసుకున్నారు కొందరు రైతులైతే. లాక్డౌన్ కారణంగా వానాకాలం సీజన్ కి అవసరమైన ఎరువుల సరఫరా సరిగా సాగడం లేదు. వర్షాలు పడితే రైతులు ఎరువుల కోసం పిఎస్సిఎస్ లో ఫర్టిలైజర్ల షాపులకు రావడం మొదలు పెడతారు. ఒక్కసారిగా డిమాండ్ పెరిగితే ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండాల్సిన ముందుకు ఏం చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా చర్చించబోతున్నారు. అండ్ నకిలీ విత్తనాలు అమ్మకుండా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలని చర్చించబోతున్నారు. వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాల పెంపు ప్రతిపాదనలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో పరిశీలించి దాని మీద నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఆల్రెడీ ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్ లో అన్లాకింగ్ షురూ అయిందండి. మనకు తెలుసు ఎప్పుడైతే కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయో ఈసారి ఎక్కడ కూడా నేషనల్ వైడ్ లాక్డౌన్ లేకుండే రాష్ట్రాలే ఎక్కడికక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో పరిస్థితుల్ని బట్టి అనేక రాష్ట్రాలు మనకు తెలుసు 23-24 పైగా రాష్ట్రాలు లాక్డౌన్ విధించుకున్న పరిస్థితి. సో ఇప్పుడు కొంచెం కరోనా సెకండ్ వేవ్ కొంచెం కంట్రోల్లోకి వస్తుండడంతో ఆయా రాష్ట్రాలు యూటీలో అన్లాకింగ్ ప్రక్రియని షురూ చేసినాయి. మనం చెప్పుకున్నాం కూడా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు అక్కడ అన్లాకింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలు ఆంక్షల్ని సడలిస్తుండగా కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు లాక్డౌన్ కర్ఫ్యూని ఇంకో వారం 10 రోజులు పొడిగిస్తున్న పరిస్థితి. ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచే అటు ఇటుగా కాస్త అన్ని రాష్ట్రాలు యూటీలో లాక్డౌన్ స్టార్ట్ అయింది. అంటే కొన్ని చోట్ల లాక్డౌన్, కొన్ని చోట్ల కొన్ని ఆంక్షలు, కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్రాలు కొంచెం అన్లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అన్లాకింగ్ చేస్తున్న రాష్ట్రాలు ఏమేమిటి అంటే ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 15 నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ లాక్డౌన్ అమలవుతోంది. సో అక్కడ కొత్త కేసులు బాగా తగ్గాయి. సో సోమవారం నుంచి అంటే రేపటి నుంచి మే 31 నుంచి దశల వారీగా అన్లాక్ చేస్తామని చెప్పి ఆల్రెడీ కేజ్రీవాల్ ప్రకటించారు. ఒకవేళ కేసులు మళ్ళీ పెరిగితే ఆయన నిన్ననే చెప్పారు ఈ ఫ్యాక్టరీ కానీ ఇలాంటి పనులు ఏవైతే కార్మికుల నిత్య జీవితంతో ముడిపడి ఉంటాయో వాళ్ళకి పేదరికంతో వాళ్ళు చనిపోకూడదు కాబట్టి అవన్నీ ఓపెన్ చేస్తున్నామని చెప్పి అన్నారు. కన్స్ట్రక్షన్ రంగం కానీ ఫ్యాక్టరీస్ కానీ. సో ఒకవేళ మళ్ళీ కేసులు పెరుగుతున్నట్లు అనిపిస్తే అన్లాక్ ప్రక్రియ ఆపేస్తామని చెప్పి కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. సేమ్ ఢిల్లీ బాటిలోనే యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ కూడా వెళ్తున్నాయండి. మనకి తెలుసు ఈ రాష్ట్రాల్లో కూడా విపరీతంగా కేసులు నమోదై ఉండే. ఇప్పుడు కొంచెం కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ఈ రాష్ట్రాలు కూడా అన్లాకింగ్ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. యూపీలో ఏప్రిల్ 30 నుంచి అక్కడ అమలవుతోంది లాక్డౌన్. సో ఆ కరోనా కర్ఫ్యూ అమలవుతుంది అక్కడ. దాన్ని క్రమంగా ఎత్తేసి ఎకనామిక్ యాక్టివిటీస్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని చెప్పి యూపీ సీఎం యోగి నిర్ణయించారు. జూన్ 1 నుంచి ఆంక్షలు సడలింపు ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల వెహికల్స్ రాకుండా క్లోజ్ చేశారు. దాదాపు అన్ని మార్కెట్లు కూడా మూతపడ్డ పరిస్థితి. ఇక మధ్యప్రదేశ్ లో కూడా జూన్ 1 నుంచి ఆంక్షల్ని సడలిస్తామని చెప్పి చౌహాన్ ఇదివరకే ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం. మంగళవారం నుంచి సైంటిఫిక్ పద్ధతిలో లాక్డౌన్ ఎత్తివేస్తామని చెప్పన్నారు. అంటే మనం ఒకేసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేము, గుంపులుగా కార్యక్రమాలు అవి చేసుకోలేము. ఇలా చేస్తే మళ్ళీ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఆల్రెడీ చాలా నష్టపోయాం, ఇంకొకసారి ఇట్లాంటి పరిస్థితులు మనం ఫేస్ చేయలేము. సో సైంటిఫిక్ పద్ధతిలో ఎట్లా లాక్డౌన్ ఎత్తేయాలని దానికి సంబంధించి ఆల్రెడీ మేము స్టడీ చేసి పెట్టుకున్నాం, రోడ్ మ్యాప్ కూడా రెడీ చేశామని చెప్పి మధ్యప్రదేశ్ సీఎం చెప్పిన పరిస్థితి. ఇక గుజరాత్, బీహార్ కొత్త కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో 36 సిటీలో నైట్ కర్ఫ్యూని సడలిస్తున్నట్లుగా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చెప్పారు. అండ్ పగటి సమయంలో ఏదైతే ఆంక్షలు ఉన్నాయో అవి మాత్రం యథావిధిగా కంటిన్యూ అవుతాయని చెప్పారు. ఇక బీహార్ లో జూన్ 1 నుంచే సడలించే అవకాశాలు ఉన్నాయి. 2 రోజుల్లో
ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ డెసిషన్ తీసుకోబోతున్నారు. అండ్ లాక్డౌన్ పొడిగించిన రాష్ట్రాలు ఏవి అంటే మహారాష్ట్ర. అక్కడ పరిస్థితిని సమీక్షించిన సీఎం ఇంకొక 15 రోజులు లాక్డౌన్ పొడిగించాలని చెప్పి నిర్ణయించారు. ఎందుకైనా మంచిది, ఓకే కంట్రోల్ అవుతున్నాయి, బట్ అయినా సరే రిస్క్ తీసుకోదలుచుకోవాలా. జూన్ 1 నుంచి కొన్ని ఆంక్షలు సడలిస్తామని చెప్పారు. లాక్డౌన్ అయితే కంటిన్యూ అవుతుంది, బట్ కొన్ని ఆంక్షలు సడలింపు ఇవ్వబోతున్నారు. మరి ఏమేమి ఆంక్షలు సడలిస్తారు, ఎట్లా ఉంటాయి రిలాక్సేషన్స్ అనేది జూన్ 1 దీని మీద కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక కర్ణాటకలో లాక్డౌన్ గడువు జూన్ 7 వరకు ఉంది. అంతకంటే 2 రోజుల ముందు ఏం చేయాలి నెక్స్ట్ అనే దాని మీద సీఎం యడియూరప్ప నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే కేంద్ర సూచన మేరకు జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉంటుందని చెప్పి ఆ రాష్ట్ర మంత్రి బసవరాజ్ బొమ్మాయి వెల్లడించిన పరిస్థితి. ఇక తమిళనాడు విషయంకి వస్తే అక్కడ జూన్ 7 వరకు పొడిగించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి, అధికారులకు సహకరించాలి అని చెప్పి సీఎం స్టాలిన్ కోరుతున్న పరిస్థితి. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ లో జూన్ 7 వరకు, రాజస్థాన్ లో జూన్ 8 వరకు, కేరళలో జూన్ 9 వరకు, పంజాబ్ లో జూన్ 10 వరకు, నాగాలాండ్ లో జూన్ 11 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లుగా ఆల్రెడీ ఆ రాష్ట్రాలు ప్రకటించేశాయి. వెస్ట్ బెంగాల్ లో జూన్ 15 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అండ్ గోవాలో కర్ఫ్యూని జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు సీఎం ప్రమోద్ సావంత్. అరుణాచల్ ప్రదేశ్ లో 7 జిల్లాల్లో లాక్డౌన్ ని జూన్ 7 వరకు పొడిగించారు. సో ఇంకా అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ ని బట్టి మెల్లమెల్లగా ఆంక్షల్ని ఎత్తేస్తున్న పరిస్థితి. ఇక అదే పేజ్ లో మరో 5 హాస్పిటల్ పర్మిషన్ రద్దు చేస్తున్నట్లుగా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారండి. కరోనా రోగుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఇంకో 5 హాస్పిటల్స్ అమీర్పేట్ లో ఉన్న ఇమేజ్ హాస్పిటల్స్, ఎల్బీ నగర్ లోని అంకుర, కొండాపూర్ సియా లైఫ్, మహబూబ్ నగర్ జిల్లా బూద్పూర్ లోని పంచవటి, సంగారెడ్డి జిల్లా షాపూర్ నగర్ లోని సాయి సిద్ధార్థ హాస్పిటల్స్ కి కరోనా ట్రీట్మెంట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నట్లుగా చెప్పారు. ఆల్రెడీ శుక్రవారం ఒక 5 హాస్పిటల్స్ క్యాన్సిల్ చేశారు, ఇప్పుడు ఇంకొక 5. సో హాస్పిటల్ యాజమాన్యాలు రియాక్ట్ అవుతున్నాయి. వెంటనే వాళ్ళ అంటే షోకాజ్ నోటీసులకి సమాధానం ఇవ్వలేదు కదా, ఇప్పుడు మళ్ళీ ఆ సమాధానాలన్నీ సిద్ధం చేసుకుని డిహెచ్ ఇచ్చిన నోటీసులకి రిటర్న్ గా వాళ్ళు సమాధానాలు అందజేసిన పరిస్థితి. అండ్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నారు కాబట్టి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. విపరీతంగా బిల్లులు బాధేశారండి. ఈ నెల 26వ తేదీ నాటికే 88 కేసులు వస్తే ఈ 3 రోజుల్లోనే మరో 27 కేసులు వచ్చాయి. సో 17 హాస్పిటళ్లు పై కేసులు నమోదయ్యాయి, 27 కేసులు అని చెప్పి తెలుస్తోంది. బట్ అన్నింటికీ నోటీసులు ఇచ్చినట్లు కూడా చెప్పారు. నిజంగా ఇది నిజమని తేలితే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అన్నారు. అండ్ మరొకసారి ఆ వాట్సాప్ నెంబర్ చెప్పారు, 9154170960, 9154170960. ఎక్కడైనా సరే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్ కి ఫిర్యాదు చేయాలని చెప్పి అన్నారు. ఆక్సిజన్ సపోర్ట్ మీద ఆజం ఖాన్, సమాజ్వాదీ పార్టీ లీడర్ ఆజం ఖాన్ పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పి లక్నోలోని మేదాంత ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈ నెల కిందటి నెల 30న ఆయన కరోనా బారిన పడ్డారు. ఈ నెల 9న మేదాంత హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సేమ్ ఇదే హాస్పిటల్లో ఆయన కొడుకు అబ్దుల్లా ఖాన్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆజం ఖాన్ మీద 100కు పైగా కేసులు నమోదవడంతో పోయిన ఏడాది ఫిబ్రవరి నుంచి ఆయన సీతాపూర్ జైల్లో ఉన్నారు. అబ్దుల్ ఖాన్ కూడా వాళ్ళ కేసుల మీద ఇదే జైల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాని గురించిన వార్త. కరోనాతో తల్లి చనిపోయిందని చెరువులో దూకి కొడుకు సూసైడ్, చాలా దారుణమైన ఘటన అండి. మైలార్ దేవ్పల్లిలో జరిగింది. రామచంద్ర రుక్మిణి దంపతులు మైలార్ దేవ్పల్లిలోని మధుబన్ కాలనీలో ఉంటున్నారు. రామచందర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. కొడుకు శ్రీహరి 22 ఏళ్లు, థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. వారం కిందట రుక్మిణికి కరోనా రావడంతో గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆమెను అడ్మిట్ చేశారు. కొంచెం కోలుకుంటున్న రుక్మిణికి అప్పటికే 2 కిడ్నీలు కూడా పోయిన పరిస్థితి. ఇంకా ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం చనిపోయింది. 10 లక్షలు ఆల్రెడీ ట్రీట్మెంట్ ఖర్చు అయిందండి. తల్లి మృతిని తట్టుకోలేక కొడుకు శ్రీహరి అదే రోజు సాయంత్రం పహాడీ షరీఫ్ లోని లక్ష్మిగూడ కొత్త చెరువులో దూకి సూసైడ్ చేసుకున్న దారుణమైన పరిస్థితి. తన తల్లిని డాక్టర్లు చంపేశారు అని చెప్పి ఆరోపిస్తూ అంతకు ముందే అతను సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. ట్రీట్మెంట్ కి చేసిన అప్పులకు సంబంధించి ఇల్లు అమ్మి తీర్చాలి అని చెప్పి కూడా అతను చెప్పారు. దాని గురించిన వార్త. అండ్ రోడ్ ఎక్కిన రైతులు, సో కొనుగోలు సెంటర్ లో వడ్లు కొంటలేరని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ అన్నదాతలు రోడ్డెక్కిన పరిస్థితి అండి. వడ్ల కొనుగోలు విషయమై ఆఫీసర్లను కూడా నిలదీశారు. చేతనైతే బయట అమ్ముకోండి అని చెప్పి అడిషనల్ కలెక్టర్ రాజేశం అంటున్నారు. కొనుగోలు సెంటర్ కి తెచ్చిన వడ్లలో తాలు పేరుతో కోతలు పెడుతున్నారని చెప్పి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతులు నిరసన తెలిపితే 4-5 రోజులుగా ఇక్కడ రైతులు ఆందోళన చేస్తుండడంతో సమస్యలు తెలుసుకునేందుకు కౌటాల మండలం వీరవెల్లి ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ రాజేశం ని రైతులు నిలదీస్తే ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లు కొనాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తే చాలా దురుసుగా మాట్లాడారు. మీకు చేతనైతే వెళ్లి బయట అమ్ముకోండి అని చెప్పి, వీళ్ళకి అవసరం లేదంటే సెంటర్ ని ఎత్తేయండి అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. వలిగొండ అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం జై కేసారంలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు ఆలస్యంగా కొంటున్నారని చెప్పి చౌటుపల్ వలిగొండ రోడ్డుపై రైతులు బైఠాయించిన పరిస్థితి. అదనంగా తూకం వేస్తున్నారు, కాంటా వేసిన బస్తాలను మిల్లులకు తరలించడం లేదు అని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజుల నుంచి వడ్లు కొంటలేరని చెప్పి మెదక్ జిల్లా రేగొండలో
రైతులు ఆందోళన చేశారండి. మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టిన పరిస్థితి. ఎన్నో రోజులుగా తీసుకొచ్చి కూర్చుంటే వర్షాలకి తడిసి నానా ఇబ్బందులు పడుతుంటే అస్సలు కొంటలేరు అని చెప్పి రైతులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వడ్లు కొనాలి అని చెప్పి నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తా వద్ద రైతులు ధర్నా చేశారు. ప్రతి చోట అండి వారం 10 రోజులుగా విపరీతమైన పడిగాపులు కాస్తున్నారు. అయినా సరే ఎక్కడా కూడా ముందు కదలని పరిస్థితి. జొన్నలు కొనాలని బీజేపీ ఆందోళన చేసిందండి. బీజేపీ లీడర్లు నిన్న ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళన చేశారు. రైతులతో కలిసి బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్ ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరితే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. పంట చేతికొచ్చి 2 నెలలైనా ప్రభుత్వం కొనుగోలు సెంటర్లే ఓపెన్ చేయలేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అండ్ 13 మంది బ్లాక్ ఫంగస్ పేషెంట్లకి సర్జరీలు చేసినామని చెప్పి గాంధీ సూపరింటెండెంట్ రాజారావు చెప్పారు. మొత్తం 206 మంది బాధితులు ఉన్నారు గాంధీలో. నిన్న 13 మంది బ్లాక్ ఫంగస్ పేషెంట్స్ కి సర్జరీలు చేసిండ్రు. సో వాళ్ళందరూ బానే ఉన్నారు అని చెప్పి కూడా చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 వరకు సర్జరీలు చేశారు. వాళ్ళు కోలుకుంటున్నారని చెప్పి అన్నారండి. ఇప్పుడు గాంధీలో శనివారం సాయంత్రం వరకు మొత్తం 1172 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకున్నట్లు చెప్పారు. 103 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు నోడల్ ఆఫీసర్ చెప్పారు. ఇక తాజాగా 1,677 మందికి శనివారం టెస్టులు చేస్తే 2,982 మందికి పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ బులెటిన్ లో చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 436 మందికి, జిల్లాల్లో 2,546 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇంకొక 21 మంది శనివారం చనిపోయినట్లు కూడా చెప్పారండి. 2 రోజులు వర్షాలు పడతాయట హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. ఈ నెల 31 కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పడమర వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చు అని చెప్పి కూడా వాతావరణ కేంద్రం చెప్పింది. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, జమ్మూ కాశ్మీర్ లో కరోనా బాధిత కుటుంబాలకి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ప్రత్యేక పథకం సాక్ష్యం ద్వారా ఆర్థికంగా ఆదుకునేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ డెసిషన్ తీసుకుంది. దీని కింద భర్తను కోల్పోయిన భార్యకు లేకుంటే కుటుంబీకుల్లోని పెద్దవారికి నెలకు 1000 రూపాయలు పెన్షన్ గా బ్యాంక్ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్తున్నారు. దాని గురించిన వార్త. ఎమ్మెల్యేలకు ఫండ్స్ లేవు, ఊర్లలో పనులు అయితే లేవు. సో మనం ఫస్ట్ పేజ్ వార్త చూడొచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేలు నిధుల కోసం ఈ కరోనా కాలంలో తండ్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుందండి. ప్రభుత్వం నుంచి పైసలు రాకపోవడంతో తమ నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చేయలేని దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారు. 3 ఏళ్లుగా ఈ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపి ఫండ్స్ ని ప్రభుత్వం ఫ్రీజింగ్ లో పెట్టింది. కరోనా టైంలోనైనా వీటిని ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో కనీసమైన చిన్న చిన్నవి అంటే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కానీ లేకపోతే ఇతరత్ర ఏవైతే చిన్న చిన్న పనులు ఉంటాయో అవి కూడా చేయలేకపోతున్నాం. కనీసం పిహెచ్సిలు హెల్త్ సెంటర్స్ లో కనీస సదుపాయాలు రిపేర్లు వంటివి కూడా చేయించలేకపోతున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్న పరిస్థితి. సాయం అడుగుతున్న పార్టీ కార్యకర్తలకి జనాలకి ఏం చెప్పాలో కూడా తెలియలేదు. ఈ నిధులు లేక గ్రామాల్లో డ్రైనేజీలు కల్వర్ట్లు రోడ్డు పనులు కూడా ముందుకు సాగని పరిస్థితి. 2018 లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే సిచ్యువేషన్ ఉందండి. అప్పటి నుంచి కూడా బడ్జెట్ లో సిడిపి కింద నిధులు కేటాయిస్తుండ్రు, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. 2019-20 లో ఒక ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి 3 కోట్లు కేటాయించారు. కానీ నిధుల కొరత ఉందని సాకు చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అప్పట్లో చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆవేదన కూడా వెలుగుచ్చిన పరిస్థితి. నిధులు రాక నియోజకవర్గాల్లో పనులు ఏం జరుగుతలేవు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇక 2021 బడ్జెట్ లో నిధులు విడుదల చేస్తామని సీఎం హామీ కూడా ఇచ్చారు. కానీ కరోనా వల్ల దాన్ని ఎత్తేశారు. ఇంకా 21-22 బడ్జెట్ లో సిడిపి కింద ఒక్కో ఎమ్మెల్యేకు 5 కోట్లు కేటాయించారు. ఈలోపే కరోనా సెకండ్ వేవ్ రావడంతో మొన్న మధ్య సమీక్షలు కూడా చెప్పారు. ఎక్కడైతే అనవసర ఖర్చులు తగ్గించాలని స్పష్టం చేశారు. సో మళ్ళీ ఈ సిడిపి ఫండ్స్ కి కత్తెర గ్యారంటీ అని చెప్పి కూడా టాక్ స్టార్ట్ అయింది. ఈ టైంలో సిడిపి నిధులు రాకపోవడం ఇబ్బందిగా మారిందని చెప్పి ఎమ్మెల్యేలు అంటున్నారండి. ఈ సిడిపి నిధులు విడుదలైతే కనీసం కొన్నిటినైనా సరే ఖర్చు పెట్టి కేసులు ఎక్కువగా ఉన్న చోట ఐసోలేషన్ సెంటర్స్ పెట్టడం కానీ ఇట్లా ఏదో ఒక రకంగా మేము జనాలకి అండదండగా నిలబడగలుగుతాం. కనీసం పేషెంట్ల కుటుంబాలకి నిత్యావసరాలు పంపిణీ ఇవైనా చేయగలుగుతాం. బట్ అవేం లేకపోవడంతో చందాలు ఇచ్చే దాతలు సాయం చేసే వారి కోసం ఎమ్మెల్యేలందరూ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఆదుకున్నారు అని చెప్పి ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు చెప్తున్నారు. కరోనా వల్ల ఆపత్తిలో ఉన్నాం ఆదుకోవాలని చెప్పి కార్యకర్తలు వస్తుండ్రు. వారికి ఎంతో కొంత ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళు సపోర్ట్ చేయరు. సో ఫారెన్ లో ఉన్న మా ఫ్రెండ్స్ ని అడిగితే కొంత సాయం చేసిండ్రు, వాటినే కార్యకర్తలకు ఇచ్చిన. అదే నియోజకవర్గ ఫండ్స్ ఉంటే కార్యకర్తలకి ఊళ్ళలో ఎన్నో పనులు అప్పగించి ఉండే అని చెప్పి అంటున్నారు. అండ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే అంటున్నారు, ఉట్టి చేతులతో జనాల్లోకి వెళ్ళలేకపోతున్నాం. తక్కువలో తక్కువ బయటికి వెళ్తే 10,000 ఖర్చు అవుతుంది. కరోనా టైంలో గ్రామాలకు ఉట్టి చేతులతో వెళ్తే పార్టీ కార్యకర్తలు జనం కూడా అదోలా చూస్తున్నారు మమ్మల్ని అని చెప్పి. సో ఎమ్మెల్యేలు చేతిలో డబ్బులు లేక మేమేం చేయలేము, ప్రజలకు ఏం చెప్పాలో అర్థమైతే లేదని చెప్పి
ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అండ్ ప్రైవేట్ సేవలు వాడుకుందామన్నా సర్కార్ పడనీయలే. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ మనం చూస్తున్నాం ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ కి సంబంధించి. యాక్చువల్లీ రాష్ట్రంలో కోవిడ్ కల్లోలం సర్కార్ నిర్లక్ష్యం అనే అంశం మీద నిన్న ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చైర్మన్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి ఆధ్వర్యంలో వెబినార్ జరిగిందండి. అందులో ఈటెల రాజేందర్ పార్టిసిపేట్ చేశారు. ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ కె రామచంద్రమూర్తి, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పార్టిసిపేట్ చేశారు. సో ఇందులో ఈటెల మాట్లాడుతూ అవసరమైన టెస్టింగ్ కిట్లు తెప్పిస్తే టెస్టులు పెంచొచ్చు. బ్లాక్ వైట్ ఫంగస్ ట్రీట్మెంట్లకి 25 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఈ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా మాట్లాడారు. రాష్ట్రం దివాళా తీసింది, ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి అంతా కూడా దారుణంగా మారింది అని చెప్పి కొండ విశ్వేశ్వరరెడ్డి కామెంట్ చేశారు. దేశంలోనే హెల్త్ కి అతి తక్కువ కేటాయింపులు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఉంది. నిమ్స్, టిమ్స్ ల వరకు, అంగన్వాడీల దగ్గర నుంచి నిమ్స్, టిమ్స్ ల వరకు ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడలేదు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. వ్యాపారవేత్తలు కోట్లాది రూపాయలతో పీపీఈ కిట్లు ఇస్తామని చెప్పి అంటుంటే కేసీఆర్ వద్దు డబ్బులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అండ్ కరోనా పట్ల చాలా నిర్లక్ష్యంగా పొగరుతో పనిచేస్తున్నట్లు ఉంది అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ కె రామచంద్రమూర్తి అన్నారు. మన సిటీలో తయారవుతున్న వ్యాక్సిన్ కూడా మనకి దొరకలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో సీఎం, పీఎం తప్ప వేరెవరూ మాట్లాడలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ పూర్తిగా గాలికి వదిలేసింది అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే సీఎం కేసీఆర్ అన్ని పార్టీలు, సంఘాలతో వర్చువల్ మీటింగ్స్ నిర్వహించి అందరూ కలిసి పనిచేయాలి ఈ విషయంలో అని చెప్పి ఆయన మాట్లాడారు. అండ్ కేసీఆర్ కు అవగాహన లేదు అని చెప్పి ప్రొఫెసర్ కోదండరాం కామెంట్ చేశారండి. ఇంత కరోనాతో అల్లకల్లోలం అవుతుంటే హైదరాబాద్ లో కూర్చున్న ముఖ్యమంత్రి ఎక్కడ కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయనకు అవగాహన లేదు అని చెప్పి కోదండరాం అన్నారు. కరోనా కట్టడిలో సర్కార్ చేతులెత్తేసిందని చెప్పి 15 రోజుల పాటు మేము చేసిన సర్వేలోనే తేలింది. ప్రజల ప్రాణాలను పూర్తిగా గాలికి వదిలేసింది. ప్రజలు కేంద్రంగా పాలన జరగాలి, వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సో డిమాండ్ల సాధన కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు చేపట్టాలని చెప్పి కూడా కోదండరాం పిలుపునిచ్చారు. అండ్ 10,000 సెంటర్లలో బీజేపీ సేవా కార్యక్రమాలు. సో మోడీ రెండోసారి పీఎం గా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో సుమారు 10,000 పోలింగ్ బూత్ లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించి కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని మొత్తం అన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతూ బాధితుల్ని ఆదుకునే ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారండి. మొత్తం మెడికల్ కిట్లు, ఆహార పదార్థాలు, ఫేస్ మాస్క్లు, శానిటైజర్లు, అలాగే చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ బూస్టర్స్, ఇవన్నీ రక్తదానం, ప్లాస్మా దానం ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనబోతున్నారు. దాని గురించి వార్త. కేంద్రం పంపిన ఫ్రీ బియ్యాన్ని వెంటనే పంచండి అని చెప్పి సీఎం కేసీఆర్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లెటర్ రాశారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్రం ఏదైతే రాష్ట్రానికి బియ్యం పంపిందో వాటిని వెంటనే లబ్ధిదారులకు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరారు. సెకండ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకుని మే, జూన్ నెలలకి అన్న యోజన కింద నెలవారీ కోటాకి అదనంగా ఒక్కో కుటుంబ సభ్యుడికి 5 కిలోల చొప్పున కేంద్రం ఇచ్చింది. దీని ద్వారా దేశంలోని దాదాపు 80 కోట్ల మందికి మేలు జరుగుతుంది. కానీ నెల పూర్తిగా వస్తున్న తెలంగాణలో మాత్రం ఇంతవరకు దానికి సంబంధించిన పంపిణీ స్టార్ట్ కాలేదు అని చెప్పి ఆయన అన్నారు. దాని గురించిన వార్త లెటర్ రాశారు. ఫ్రీ కరెంట్ కి అప్లై చేసుకోండి అని చెప్పి రజకులు, నాయి బ్రాహ్మణులకు మంత్రి గంగుల సూచించారండి. రాష్ట్రంలో లాండ్రీ షాపులు, దోబిఘాట్లు, సెలూన్లు వీటన్నిటికీ కూడా 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కోసం రజకులు, నాయి బ్రాహ్మణులు దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 1 నుంచి 30 వరకు అప్లికేషన్ స్వీకరిస్తామని చెప్పి ఆయన అన్నారు. దాని గురించిన వార్త. అండ్ నిన్న హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో టీకాలు వేయించుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు క్యూ కట్టిన ఫోటో మనం అక్కడ చూడొచ్చు. అండ్ జూన్ 15 నుంచి రైతు బంధు. సో నిన్న సీఎం చేసిన రివ్యూలో చేసిన కామెంట్స్, గ్రామాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే దిశగా ప్రభుత్వం లక్ష్యం నెరవేరింది అని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు. మొత్తం రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని మార్చేస్తాం మనం అని చెప్పి కూడా మాట్లాడారు. ఎవరు అడ్డుపడ్డా సరే కాళేశ్వరం కట్టినం, తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా కూడా రైతుల నుంచి ఒక్క గింజ కూడా ఎవరు కొంటలేరు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే వ్యవసాయ రంగం మాత్రం రాష్ట్ర జిఎస్డిపికి 17% ఆదాయం తెచ్చిపెట్టింది అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో రానున్న రోజుల్లో మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మరిన్ని ప్రాజెక్టులు, లిఫ్ట్లు చేపడతాం, వ్యవసాయ రంగాన్ని 100% స్థిరీకరిస్తామని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అండ్ కల్తీ విత్తనాలకు సంబంధించి యుద్ధమే మొదలెట్టాలని చెప్పి పోలీస్ అధికారులకు కూడా ఆయన సూచించారు. ఖచ్చితంగా ఎవరైతే కల్తీ ని ఆపుతారో అలాంటి పోలీస్ అధికారులను గుర్తించి వాళ్ళకి యాక్సిలరీ ప్రమోషన్ కల్పిస్తాం, సేవా పథకం ఇస్తామని చెప్పి కూడా అన్నారు. పోలీసులు ఇంటెలిజెన్స్ ని రంగంలోకి దించాలని చెప్పి డీజీపీ అండ్ ఇంటెలిజెన్స్ ఐజీని ఫోన్ లో ఆయన ఆదేశించారు. ఇంకా మీరు నరసింహ అవతారం ఎత్తాలే, కల్తీ విత్తనాలు అనేవి ఉండకూడదు, దానికి పాల్పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. అండ్ మొత్తం విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ అన్ని కూడా రైతులకు అందుబాటులో ఉండేలా ఉంచాలి అని చెప్పి కూడా చెప్పారు. నాటేసుడు కంటే వెదజల్లుడే బెటర్ అని చెప్పి అన్నారు. వరి నాటేయడం కాకుండా వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని చెప్పి సీఎం అన్నారండి. దీనివల్ల సుమారు 10,000 కోట్ల పెట్టుబడి మిగులుతుంది, దిగుబడి కూడా 2 క్వింటాల వరకు ఎక్కువ వస్తుంది అని చెప్పి కూడా
ఆయన చెప్పారు. వడ్లు కొనడం నిజంగా ఒక సాహసం అని చెప్పి ఆయన కామెంట్ చేశారండి నిన్న రివ్యూలో. లారీలు, డ్రైవర్లు, హమాలీలు అన్ని కొరతే ఉన్నా సరే వాటన్నిటిని భరిస్తూ ఇప్పటికే 87% ధాన్యం సేకరణ పూర్తి చేశాం. ఈ కరోనా కష్టకాలంలో 4-5 రోజుల్లో పూర్తిగా కొనుగోళ్లు పూర్తవుతాయి. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు, ఆగం కావద్దు. పంజాబ్ లో పండుతున్న 100% ధాన్యాన్ని సేకరిస్తున్నట్లుగానే రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని కూడా FCI కొనుగోలు చేయాలి. మేము లెటర్ రాస్తాము, కేంద్రానికి, ప్రధానికి లేఖ రాస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వివక్షకి తావు ఉండకూడదు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో మెంబర్ గా మంత్రి హరీష్ కు చోటు దక్కిందండి. GST నుంచి కోవిడ్ రిలీఫ్ మెటీరియల్ కు రాయితీలు, మినహాయింపుల అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని ఏర్పాటు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి మన ఆర్థిక మంత్రి హరీష్ రావుకి చోటు కల్పించింది. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే మళ్ళీ అజ్ఞాతంలోకి ఆనందయ్య. పోలీసులు పోర్టుకి తరలించినట్లుగా సమాచారం వస్తోంది. ఏపీలోని మనకు తెలుసు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయన పంపిణీ చేసిన ఆయుర్వేద మందుపై వివాదం ఏర్పడడం, దాన్ని ప్రభుత్వ అధ్యయనానికి ఆదేశించడం, వీటన్నిటి నేపథ్యంలో వారం కిందట ఆయన కనపడకుండా పోయారు. శుక్రవారం రాత్రి స్వగ్రామానికి వచ్చారు. బట్ మళ్ళీ శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించడం లేదు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆయన్ని పోలీసులే సీక్రెట్ గా కృష్ణపట్నం పోర్టుకి తరలించినట్లుగా తెలుస్తోంది. అండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం విచారణ జరుగుతుంది అని చెప్పి ఆయుష్ అధికారులు చెప్పారు. చూద్దాం మరి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో. పారామెడికల్ కాలేజ్ల దందా, పర్మిషన్ లేకున్నా సరే స్టూడెంట్లను చేర్చుకుంటున్న కాలేజీలండి. మామూలుగా 2 ఏళ్ల కిందటే గడిచిపోయిన అకాడమిక్ ఇయర్ లో ఇప్పుడు స్టూడెంట్లు ఎట్లా చేరుతారు అన్న చర్చ నడుస్తోంది. మామూలుగా ఏంటంటే పారామెడికల్ కాలేజీల్లో చేరాలంటే ఇంటర్ అర్హత ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ తర్వాత మే చివరిలో లేదా జూన్ స్టార్టింగ్ లో పారామెడికల్ కోర్సులో చేరడానికి నోటిఫికేషన్ ఇస్తారు. అంటే 21-22 అకాడమిక్ ఇయర్ కి ఇప్పుడు ఇవ్వాలి నోటిఫికేషన్. కానీ ఇంకా ఇంటర్ ఎగ్జామ్స్ కానే లేదు. ఇవేమీ పట్టించుకోకుండా ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ పేరిట దొడ్డిదారి అడ్మిషన్ ప్రక్రియకు తెరలేపారు అని చెప్పి చూస్తున్నాం. ఈ అడ్మిషన్ ద్వారా అడ్మిట్ అవ్వడానికి ఇంటర్ పూర్తయిన పిల్లలు లేరు. ఒకవేళ గతంలో పాస్ అవుట్ అయిన పిల్లలు ఎవరైనా చేరినా వాళ్ళు 21-22, 22-23 అకాడమిక్ ఇయర్ లోనే ఈ పారామెడికల్ కోర్సులు చదవాల్సి ఉంటుంది. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాక ఇచ్చే రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా చేరే పిల్లలు కూడా సేమ్ ఇవే అకాడమిక్ ఇయర్ లో చదువుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ ఎవరి కోసం, ఎందుకు అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బోర్డు సెక్రటరీ దగ్గర ప్రస్తావిస్తే ఆయా కాలేజీలకు అన్యాయం జరిగింది, దాన్ని సెటిల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. సెటిల్మెంట్ లో భాగంగానే ఈ నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల దందాకి అనుకూలంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్ అని చెప్పి చూస్తున్నాం. గడిచిన అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ల కోసం కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 93 కాలేజీల్లో అక్రమంగా జరిగిన అడ్మిషన్స్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తో మొత్తం రెగ్యులరైజ్ చేసే చర్యలకు పూనుకుంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ కరోనాతో అనాథలైన పిల్లల్ని ఆదుకునేందుకు 10 లక్షలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. ఈ కరోనా విలయ తాండవంలో ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పరిస్థితి. సో దీని కింద చాలా ఇంపార్టెంట్ స్కీమ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ స్కీమ్ వివరాలు ఏంటో చెప్తాను నేను మీకు. ఈ అనాథలుగా మారిన బాధిత పిల్లల పేరుతో 10 లక్షల కార్పస్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేస్తారు. 10 ఏళ్లలోపు పిల్లలకి ఇంటి దగ్గరలోని కేంద్రీయ విద్యాలయంలో లేదా ప్రైవేట్ పాఠశాలలో విద్య అందిస్తారు దీని కింద. అండ్ ప్రైవేట్ పాఠశాలలో కనుక చేరితే RTE నిబంధనల ప్రకారం PM కేర్స్ నుంచి రెగ్యులర్ గా ఫీజులు చెల్లిస్తారు. అండ్ 11 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకి సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయాల్లో విద్యను అందిస్తారు. ఒకవేళ ఎవరికైనా గార్డియన్స్ ఉంటే, సంరక్షకులు ఉన్న వారికి సమీప కేంద్రీయ విద్యాలయంలో లేదా ఒక ప్రైవేట్ పాఠశాలలో వీళ్ళకి అవకాశం ఇస్తారు. ప్రైవేట్ లో చదివితే అన్ని ఖర్చులు కూడా PM కేర్స్ నుంచే చెల్లిస్తారు. ఇక నెలవారీ 18 ఏళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు నెలవారీ స్టైఫండ్ ఇస్తారు. ఆ తర్వాత కార్పస్ ఫండ్ 10 లక్షలు వాళ్ళకి అందజేస్తారు. ఇక ఉన్నత విద్యకు కూడా మద్దతు ఇస్తారండి ఈ స్కీమ్ కింద. ప్రస్తుతం ఉన్న విద్యా రుణ నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ కోర్సులు, హైయర్ స్టడీస్ కి, ఎడ్యుకేషన్ లోన్స్ కి సహాయం, ఈ రుణంపై వడ్డీని PM కేర్స్ చెల్లిస్తుంది. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వొకేషనల్ కోర్సులకి ట్యూషన్ ఫీజు, కోర్స్ ఫీజులకు సమానమైన స్కాలర్షిప్ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద వీళ్ళకి సహకారం వస్తుంది. అండ్ స్కాలర్షిప్ పథకాల కింద అర్హత లేని పిల్లలకు PM కేర్స్ ద్వారా సమానమైన స్కాలర్షిప్ కూడా అందిస్తారు. సో ఈ టైంలో పిల్లలు ఎవరు కూడా అమ్మ నాన్నలు లేరు అని ఫీల్ కాకూడదు. వాళ్ళకి ఖచ్చితంగా PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే స్కీమ్ ని అమలు చేయనున్నట్లుగా కేంద్రం చెప్పింది. దాని గురించిన వార్త. గురుకులాల ప్రవేశ పరీక్ష వాయిదా పడిందండి. ఈ నెల 30న యాక్చువల్లీ జరగాల్సిన ఎంట్రన్స్ టెస్ట్ జరగాల్సింది, కరోనా వల్ల పోస్ట్ పోన్ చేసినట్లు ప్రకటించారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టాలని చెప్పి TSPSC మాజీ సభ్యులు మన్మథ్ రెడ్డి అన్నారు. దాని గురించిన వార్త. నకిలీ విత్తనాలు అమ్మితే PD యాక్ట్ నమోదు చేస్తామని చెప్పి DGP మహేందర్ రెడ్డి హెచ్చరించారు. దాని గురించిన వార్త. ఇంజనీర్లపై ఆకునూరి కామెంట్లు సరికాదు. నిన్న వెలుగు పేపర్ లో పెద్ద ఆఫీసర్లు కాదు ప్రభుత్వమే ఫెయిల్ అనే శీర్షికన ఆర్టికల్ రాశారు. అందులో ఏపీ విద్యాశాఖ సలహాదారు ఆకునూరు మురళి ఇంజనీర్ల మీద చేసిన కామెంట్స్ ఖండిస్తున్నట్లుగా
ఈ ఇంజనీర్ అసోసియేషన్స్ మండిపడ్డాయి. ఇరిగేషన్ ఇంజనీర్ అసోసియేషన్స్ ఇంజనీర్లు 10% కమిషన్ తీసుకుంటారన్న దానికి ఆయన ఆధారాలు చూపిస్తే ఎలాంటి శిక్షకైనా మేము సిద్ధం అని చెప్పి కూడా వాళ్ళు అన్న పరిస్థితి. 10 రోజుల్లో మొక్కజొన్న కొనాలి అని చెప్పి తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. దాని గురించిన వార్త. అనాథాశ్రమంలో 79 మందికి కరోనా. చౌటుప్పల్లోని అమ్మా నాన్న హోమ్ లో ఈ ఘటన వెలుగు చూసిందండి. అక్కడ 371 మంది ఉన్నారు. ఈ నెల 24 నుంచి వాళ్ళకి టెస్టులు చేస్తే శనివారం నాటికి అందరికీ టెస్టులు పూర్తయ్యాయి. 79 మందికి వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు. ఈ అన్నదానం అవి చేసే క్రమంలో మేబీ వచ్చి ఉండొచ్చు. ఒకళ్ళిద్దరికి వస్తే అది మొత్తం స్ప్రెడ్ అయింది అని చెప్పి కూడా అంటున్నారు. 2010 లో ఏర్పాటైంది అమ్మా నాన్న అనాథాశ్రమం. అక్కడ మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తోంది. హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ ఇస్తూ వ్యాధి నయమైన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తోంది. నాట్ ఓన్లీ తెలంగాణ అండి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ఈ హోమ్ లో ఉంటున్నారు. సో ఆశ్రమంలో ఒక షెడ్ ను అక్కడ ఐసోలేషన్ వార్డ్ గా మార్చి వాళ్ళకి ట్రీట్మెంట్ అది ఇస్తున్నారు. ఆర్బీఎస్కే కి చెందిన 4 డాక్టర్స్ అక్కడ నియమించారు. అందరికి ట్రీట్మెంట్ అందుతోంది, ఎవరికి క్రిటికల్ ఏం లేవు అని చెప్పి కూడా ఆశ్రమం వాళ్ళు చెప్తున్నారు. ఆర్టీసీ అప్పు మరో 1000 కోట్లు. సో బ్యాంకుల నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పి చూస్తున్నాం. ఇప్పటికే పీక లోతు కష్టాల్లో నష్టాల్లో మునిగిపోయింది ఆర్టీసీ. మరింత అప్పుల్లో కూరుకుపోబోతోంది. మరో 1000 కోట్లు అప్పు తీసుకోబోతోంది అని చెప్పి మనం ఈ ఆటలో చూస్తున్నాం. అప్పుల మీద అప్పులు అండి పాపం. 2019 డిసెంబర్ నుంచి ఆర్టీసీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. 2020 జనవరి నుంచి మార్చి వరకు పరిస్థితి కొంచెం కుదుట పడుతున్న టైంలో కరోనా ఫస్ట్ వేవ్ కోలుకోలేని దెబ్బ కొట్టేసింది. అప్పుడు జీతాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. సర్కార్ చేసేదేం లేక ఇంకా పిఎఫ్, సిసిఎస్ చెల్లింపులు ఇతర ఖర్చుల కోసం 600 కోట్లకి గ్యారంటీ ఇచ్చింది. ఇక కరోనాతో ఇబ్బందులు రావడంతో ఉద్యోగుల జీతాలకే మొత్తం వాడేశారు. యాజమాన్యం కూడా తీసుకున్న రుణాలకి వడ్డీలు విపరీతంగా పెరిగిపోయాయి. సో సర్కార్ మళ్ళీ 1000 కోట్ల రుణాలకి గ్యారంటీ ఇచ్చింది. 2019 డిసెంబర్ లో ఆర్టీసీ విడుదల చేసిన నివేదికలో డేటా ప్రకారం బకాయిలు 2209 కోట్లు, రుణాలకి 2113 కోట్లు, వడ్డీలకి 390 కోట్లు, మొత్తం కలిపి 4993 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇవే కాకుండా 845 కోట్ల ప్రభుత్వ రుణాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటికీ కలిపి 6000 కోట్లకు పైగానే బాకీలు ఉన్నాయి. ఈ మధ్య బడ్జెట్ లో 3000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అయితే ఇందులో 1500 కోట్లు డైరెక్ట్ గా ఇస్తుండగా మిగిలిన 1500 కోట్లపై క్లారిటీ ఇవ్వాల. సో ఈ 1500 కోట్లలో 1000 కోట్లు గ్యారంటీ ఇచ్చినట్లుగా యూనియన్ నేతలు చెప్తున్నారు. ఇలా కాకుండా డైరెక్ట్ గా ఇచ్చుంటే కాస్త ఉపశమనం కలిగేది, నష్టాలు కొంచెం తీరేవి అని చెప్పి కూడా అంటున్న పరిస్థితి. బట్ ఇప్పుడు మరొక 1000 కోట్లు అప్పు దిశగా వెళ్తోంది. లాక్డౌన్ వల్ల 4 గంటలకే పరిమితమైందండి. పెద్దగా ఏమీ ఆక్యుపెన్సీ కూడా ఉండట్లా. రోజుకి కనీసం కలెక్షన్ 40 లక్షలు కూడా రావట్లా. అవి డీజిల్ ఖర్చులు కూడా సరిపోని పరిస్థితి. సో 10 నుంచి 15వ తేదీ మధ్య జీతాలు అకౌంట్ లో పడే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా ఉన్నతాధికారి చెప్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆర్టీసీ కూలిపోయింది. ఇక నెక్స్ట్ పేజ్ వస్తే లాక్డౌన్ తో రోడ్ సైడ్ బిజినెస్ డల్. సో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు గిరాకీ లేక ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఇతరత్ర ఇడ్లీ బండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫుల్ గా డల్ అయిపోయిన పరిస్థితి. చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. పానీపూరి బండి కానీ, లేకపోతే చిన్న చిన్న టిఫిన్ బండ్స్ కానీ, నూడిల్స్ బండ్లు ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం రోడ్ సైడ్. మామూలుగా ఇవన్నీ కూడా మధ్యాహ్నం 12 తర్వాత ఓపెన్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు 6 to 10 మధ్యనే రిలాక్సేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో అసలు సగం మంది అయితే ఓపెన్ కూడా చేయటం లేదండి. ఆ టైంలో ఎవరు వస్తలేరని. ఇంకొంతమంది ఓపెన్ చేసినా సరే జనాలు ఎవరు రాక వాళ్ళకి అసలు కనీసం రోజువారీ ఖర్చులు కూడా రాని సిచ్యుయేషన్. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా చాలా తిప్పలు పడుతున్నారు. సొంతూళ్ళకి వెళ్ళిపోతున్న వ్యాపారులు అని చెప్పి చూస్తున్నాం. ఇంకా మేము చేసేది ఏం లేక సొంతూళ్ళకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సగానికి తగ్గిపోయారు కస్టమర్స్. ఫస్ట్ వేవ్ చాలా దెబ్బ కొట్టింది. తర్వాత కొంచెం నెమ్మదిగా బాగానే అవుతున్నాం అనేసరికి సెకండ్ వేవ్ మరింత కోలుకోలేని దెబ్బతీసింది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అండ్ పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకు అదనపు ర్యాంపులు ప్రారంభించారండి నిన్న మంత్రి కేటీఆర్. మెహదీపట్నం నుంచి రాజేంద్ర నగర్ వరకు 11 కిలోమీటర్ల పొడవైన పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకి ఇరువైపులా ఎక్కి దిగేలా వీటిని నిర్మించారు. మెహదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వెళ్లే మార్గంలో పిల్లర్ నెంబర్ 161 వద్ద ఎక్స్ప్రెస్ వేకి పైకి ఎక్కి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న క్రమంలో అత్తాపూర్ లో పిల్లర్ నెంబర్ 163 దగ్గర దిగేలాగా ఈ ర్యాంపుల్ని నిర్మించింది హెచ్ఎండిఏ. దాని గురించిన వార్త. రెండో రోజు 22,399 మందికి రిస్క్ టేకర్లకు వ్యాక్సిన్ వేశారండి. అనర్హులకు టోకెన్లు ఇచ్చిన 2 ఆఫీసర్లకు మెమోలు కూడా ఇచ్చారు. సో వ్యాక్సినేషన్ డ్రైవ్, మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సెకండ్ డే కూడా గ్రేటర్ లో కంటిన్యూ అయింది. 32 సెంటర్ల ద్వారా శనివారం 22,399 మందికి వ్యాక్సిన్స్ ఇచ్చారు. ఫస్ట్ డే గ్రీన్ టోకెన్స్ ఉన్న వారికి టీకాలు ఇస్తే సెకండ్ డే పింక్ కలర్ టోకెన్స్ ఉన్న వారికి ఇచ్చారు. మొత్తం 2 రోజుల్లో 44,000కు పైగా రిస్క్ టేకర్లకి వ్యాక్సిన్ వేసినట్లుగా చెప్పారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే అమ్మో బ్యాక్ వాటర్. జూన్ వస్తుండటంతో భద్రాద్రిలో భయాందోళన నెలకొందండి. దిగువన పోలవరం కాఫర్ డ్యామ్ నిర్మాణం వరద నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఖాళీని మూసేశారు.
సో గోదావరి తీర పల్లెలకు విషమ పరీక్ష ఎదురు కాబోతోంది. లాస్ట్ టైమే చాలా ఇబ్బందులు పడ్డారు. మరి ఇప్పుడు వరద నీరు వెళ్లేందుకు ఏవైతే ఖాళీలు చేశారో కాఫర్ డ్యామ్ కి వాటిని కూడా మూసేయడంతో ఈసారి బ్యాక్ వాటర్ పరిస్థితి ఏంటి, చాలా ఇబ్బంది అవుతుంది. భద్రాచలానికి కూడా ముప్పుండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించిన వార్త. ఎన్టీపీసీ ప్రాజెక్టుకు కొత్త చిక్కులు. తాత్కాలికంగా పర్యావరణ అనుమతులు రద్దు. సో కొత్తగా 15 కిలోమీటర్ల పరిధిలో పొల్యూషన్ లెక్కించాలని చెప్పి ఎన్జీటీ సూచించడంతో పెద్దపల్లి జిల్లా రామగుండ ఎన్టీపీసీ ప్లాంట్ పక్కన నిర్మిస్తున్న 1600 మెగావాట్ల తెలంగాణ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ఫైనల్ ఫేజ్ కి చేరుకుంటున్న టైంలో కొత్త చిక్కులు వచ్చాయండి. ఇదివరకు 10 కిలోమీటర్ల పరిధిలో పర్యావరణ పరంగా ఉన్న పరిస్థితిపై సంస్థ యాజమాన్యం నివేదిక ఇచ్చింది. బట్ ఇప్పుడు ఆ పరిధిని 15 కిలోమీటర్లకి పెంచుతూ ఎన్జీటీ పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి అని చెప్పి పర్యావరణవేత్త కూడా అంటున్నారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ వస్తే, మూసేసిన స్కూల్లో 215 మంది పిల్లల అస్థి పంజరాలు. కెనడాలో జరిగిన దారుణం అండి ఇది. ప్రధాని ట్రూడో దీని మీద విచారం వ్యక్తం చేశారు. అండ్ 45 రోజుల తర్వాత తక్కువ కేసులు నమోదయ్యే దేశవ్యాప్తంగా 1,73,000 కొత్త కేసులు నమోదైనట్లు, 3,617 మంది చనిపోయినట్లు కేంద్ర బులెటిన్ లో చెప్పారు. 90.80% రికవరీ రేట్ పెరిగిందండి. అండ్ అనాథలైన చిన్నారులకు 5 లక్షలు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. దాని గురించిన వార్త. ఇక రెమ్డెసివిర్ మీరే కొనుక్కోండి అని చెప్పి రాష్ట్రాలకు కేంద్రం చెప్పేసింది. మేము కేటాయింపులు నిలిపివేస్తున్నాం, ఇప్పుడు బాగానే ప్రొడక్షన్ అది పెరిగింది, సప్లై బాగా పెరిగింది కాబట్టి ఇక కేంద్రం ఇవ్వాల్సిన అవసరం లేదు, రాష్ట్రాలే కొనుక్కోండి అని చెప్పేసింది. ఆక్సిజన్ కొరతకు కారణం కేంద్రానికి ప్లానింగ్ లేకపోవడమే అని చెప్పి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దాని గురించిన వార్త. నేసల్ స్ప్రేతో వైరస్ లోడ్ 99% ఖతం. ఫెంటాస్టిక్ న్యూస్ అండి. కెనడా బయోటెక్ కంపెనీ శానిటైజర్ ఈ నేసల్ స్ప్రే ని డెవలప్ చేసింది. మార్చిలో కోవిడ్ బారిన పడిన 79 మందిపై స్ప్రే పరీక్షించారు. వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 24 గంటల్లోనే వాళ్ళకి 95% మీద వైరల్ లోడ్ తగ్గిందట. 72 అవర్స్ లో 99% తగ్గినట్లుగా చూసారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవంట. ఇదేంటంటే ముక్కులో స్ప్రే చేసే నైట్రిక్ ఆక్సైడ్ నాసిల్ స్ప్రేని తయారు చేసింది. శ్వాసనాళాల్లో వైరస్ పాగవేసి తర్వాత ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. వీళ్ళు డెవలప్ చేసిన స్ప్రే శ్వాసనాళాల్లోని వైరస్ ని పూర్తిగా నాశనం చేస్తుంది, ఊపిరితిత్తుల దాకా వెళ్లకుండా అడ్డుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ ఇజ్రాయెల్, న్యూజిలాండ్ ఓకే చెప్పేసి ఈ స్ప్రే వాడకానికి. ఇజ్రాయెల్ లో ఎనోవిడ్ పేరుతో తయారు చేస్తున్నారు. న్యూజిలాండ్ హెల్త్ మినిస్ట్రీ ఇంకా దీన్ని అప్రూవ్ చేయాలి. ఇండియాలో కూడా ఈ స్ప్రేను ఉత్పత్తి చేసేందుకు శానిటైజ్ సంస్థ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఇక ఒకే రోగిలో 3 ఫంగస్లు కనిపెట్టారండి. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ లో బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్లతో బాధపడుతున్న వ్యక్తిని కనిపెట్టారు. పాపం అతను చనిపోయారు. దాని గురించిన వార్త. భర్తకు నివాళిగా ఆర్మీలో చేరిన భార్య. సో పుల్వామా దాడిలో అమరుడైన మేజర్ ధౌండియాల్ భార్య నిఖితా కౌల్ నిన్న ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. 2019 ఫిబ్రవరిలో కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో వీరమరణం పొందాడు విభూతి శంకర్ ధౌండియాల్. అప్పటికి శంకర్ నిఖితలకు పెళ్లి ఏడాది కూడా దాటని పరిస్థితి. సో భర్తను కోల్పోయి 27 ఏళ్లకి ఆమె ఒంటరైంది. తన భర్త అడుగుజాడల్లో నడవాలని చెప్పి డిసైడ్ చేసుకుని షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్, సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె విజయం సాధించారు. తర్వాత చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఆమె ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుని ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు మిగతా. దాని గురించిన వార్త. రాజకీయాలు కాదు, ఇప్పుడు వ్యాక్సిన్స్ కావాలని చెప్పి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటున్నారు. అసలు ప్రైవేట్ ఆసుపత్రులకి టీకాలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అడుగుతున్నారు. దాని గురించిన వార్త. రోజుకు 1 కోటి మందికి టీకా. జూలై చివరి నాటికి కేంద్రం టార్గెట్ పెట్టుకుంది, రోజు 1 కోటి మంది వరకు టీకా వేయాలి అని చెప్పి అని ఎయిమ్స్ చీఫ్ గులేరియా చెప్తున్నారు. దీనికి విపరీతంగా ప్రొడక్షన్ పెంచాలి, అలాగే విదేశాల నుంచి కూడా వ్యాక్సిన్స్ దిగుమతుల్ని పెంచాలి అని చెప్పి ఆయన సూచిస్తున్నారు. గర్భిణుల్లో మరణాలు పెరుగుతున్నాయి. కోవాక్సిన్ గర్భిణులకి సేఫ్ అని చెప్పి ఆయన అన్నారు. మల్టీవిటమిన్, జింక్, ఇమ్యూనిటీ బూస్టర్స్ తో ప్రమాదం ఏం లేదు, కానీ ఎక్కువ కాలం తీసుకోవద్దని చెప్పి కూడా గులేరియా సూచిస్తున్నారు. బెంగాల్ ప్రజల కోసం అవసరమైతే మోడీ కాళ్లు పట్టుకుంటా అని చెప్పి సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. నేనేం మోడీని వెయిట్ చేయించలే, నేనే ఆయన కోసం ఒక 20 నిమిషాలు వెయిట్ చేశాను అని చెప్పి కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. కల్తీ మద్యం తాగి 22 మంది చనిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగిందండి. ఇంకో 28 మంది పరిస్థితి సీరియస్ గా ఉందట. స్మోకర్స్ లో కరోనా రిస్క్ 50% ఎక్కువ అని చెప్తున్నారు. సో స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయండి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక నెక్స్ట్ బిజినెస్ పేజ్ కి వస్తే, నగల కొనుగోలులో కీలకంగా బ్రాండ్ మారింది అని చెప్పి చూస్తున్నాం. కరోనా రాకతో ట్రెండ్ మారిన సిచ్యుయేషన్, క్వాలిటీ కూడా కారణమేనట. ఎస్బీఐ నుంచి మరింత డబ్బు తీసుకోవచ్చట. నాన్ హోమ్ బ్రాంచ్ ఖాతాదారుల విత్డ్రావల్ లిమిట్ ని పెంచుతూ డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఎల్ఐసి ఆ షేర్లు అమ్మేసింది. 8 కంపెనీల్లో 0కి చేరిన వాటాలు. మార్చ్ క్వార్టర్ లోనే అమ్మకాలకు పాల్పడింది ఎల్ఐసి అని చెప్పి చూస్తున్నాం. అండ్ వాలెట్ల వ్యాపారానికి కొత్త రూల్స్ తో బూస్ట్. బ్యాంక్ ఖాతాలకు యూపీఐ అకౌంట్ల లింక్, కేవైసీ ఉంటేనే ఈ సదుపాయం వర్తింపు అని చెప్పి చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీలు వాడొద్దు అని చెప్పి కస్టమర్లకు బ్యాంకులు వార్నింగ్ ఇస్తున్నాయి. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, లాక్డౌన్ లో ట్రాఫిక్ కేసులు 5 లక్షలు. సో గ్రేటర్ లో ట్రాఫిక్ వైలేషన్స్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు.
కరోనా టీకాలు అనుకుని పిల్లల వ్యాక్సిన్లు ఎత్తుకెళ్లిందట. మహారాష్ట్ర థానే జిల్లాలో జరిగిన ఘటన. చైనాలో మళ్ళీ కరోనా కలకలం రేపుతోందండి. మరింత స్పీడ్ అండ్ స్ట్రాంగ్ గా కొత్త స్ట్రెయిన్ ఏదో వ్యాపిస్తోందట. బీజింగ్ లోని గ్వాంగ్జౌలో మరోసారి లాక్డౌన్ ఆంక్షలు పెట్టారు అని చెప్పి ఆర్టికల్లో చూడొచ్చు. కరోనా కట్టడిలో బ్రెజిల్ ఫెయిల్ అయిందని చెప్పి ప్రెసిడెంట్ దిగిపోవాలి అని చెప్పి బ్రెజిల్లో ఆందోళన చేస్తున్నారు. దాని గురించిన ఫోటో కూడా మనం చూడొచ్చు. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్ లో వచ్చిన వార్తలు విశేషాలు. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. రోజు 8కి వస్తాను వెలుగు పేపర్ వినిపించడానికి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రేపు కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.